శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక జూన్ నెల మాస ఫలితాలలో చివరి రాశి మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ నెలలో అననుకూలంగా ఉండడం, అనుకూలంగా లేకపోవడం జరుగుతుంది. ఉద్యోగంలో భంగం రావడం, అంటే ఉద్యోగాన్ని పోస్టింగ్ చేయడం కానీ, లేదా సస్పెండ్ కావడం కానీ, స్థాన చలనం కానీ జరగడానికి ఆస్కారం ఉంది. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి లేకపోవడం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. ఆదాయం మందగిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంతేకాకుండా రుణం చేయడానికి ఆస్కారం ఉంది. జాగ్రత్తగా అవసరము. పనులైతే శక్తికి మించిన పనులు పెట్టుకొని ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడము, డబ్బు నష్టపోవడం అనేటువంటిది జరుగుతుంది. దీంతో పాటుగా ఇంటిలో కుటుంబ సభ్యుల వల్ల కొన్ని చిక్కులు రావడానికి కూడా ఆస్కారం ఉంది. కొత్త పరిచయాలతో చాలా జాగ్రత్తగా ఉండండి మీనరాశి వారు. ప్రతి విషయంలో జాగ్రత్త తీసుకుంటూ, ఆలోచించుకుంటూ మీ నిర్ణయానికి తగినట్టుగా ఉండండి. ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీకు జాతకంలో కనుక సరి అయిన పొజిషన్లో గ్రహాల పొజిషను, దశలు, అంతర్దశలు కనుక మంచిగా ఉన్నట్టయితే ఇవి ఏవి జరగకపోవచ్చు. జరిగినా కొంతవరకే జరిగి ఆఖరితో ఆగిపోవచ్చు. జాగ్రత్తగా అవసరము. జాతకాన్ని వెరిఫికేషన్ చేయించుకోండి. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే జీవితంలో ఈ నెలలో స్థిరత్వం లేకపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. డబ్బు అధికంగా ఖర్చు అవుతుంది. అధికంగా డబ్బు ఖర్చు పెడతారు. సంఘంలో అపకీర్తి అనేటువంటిది రావడానికి జరుగుతుంది. స్థాన చలనాలు, రుణదాతలచే ఇంతకుముందు రుణం ఇచ్చిన వారి చేత బాధపడము, మళ్ళీ కొత్త రుణం చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఒక రుణం తీర్చుకోవాలంటే ఇంకొకరు రుణం చేయాలి. వీంతో మాటలు పడాలి, వాంతో మాటలు పడాలి. అందుగురించి తగిన జాగ్రత్తగా ఉండడం మంచిది మొదటి వారం. ఇక రెండవ వారం కనుక చూసినట్టయితే చంచల బుద్ధి, మనసు ఎప్పుడు చంచలంగా ఉంటుంది. ఎప్పుడు విచారంగా ఉంటారు. మనసులో నిండా భయంగా ఉంటుంది. అనారోగ్యంతో పాటు ధన వ్యయము ఉంటుంది. ఆలోచన శూన్యం. ఏది ఆలోచించడానికి మనస్సు సహకరించకపోవడము, స్థిరత్వం అనేటువంటి లేకపోవడం జరుగుతుంది రెండవ వారంలో. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే నేత్ర సంబంధమైన వ్యాధి రావడానికి ఆస్కారం ఉంది. అదేంటే ఏదో పెద్ద వ్యాధి అని చెప్పి బాధపడకండి. కండ్ల మంటలు కావచ్చు, కండ్ల కలక కావచ్చు. ఎందుకంటే వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి దానివల్ల కండ్ల కలక కావచ్చు, లేదా సైట్ రావచ్చు. అది ఇలాంటి వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంది. రుణదాతల చేత మాత్రం ఇబ్బందులు తప్పవు. మీరు బ్యాంకులో రుణం తీసుకున్నారో, ప్రైవేట్గా రుణం తీసుకున్నారో, ఎక్కడ తీసుకున్నా వాళ్ళ వల్ల ఇబ్బందులు వస్తుంటాయి. తరచూ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. లేనిపోని చిక్కులు రావడానికి కూడా ఆస్కారం ఉంది మూడవ వారంలో. ఇక నాలుగవ వారం కనుక చూసుకున్నట్టయితే సంతోషంగా ఉంటారు. కొద్దిగా ధనం చేతికి అందుతూ ఉంటుంది. దానివల్ల కొన్ని ఇబ్బందుల నుంచి దూరంగా పోతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. యత్నకార్యము విజయంగా జరగడానికి కూడా ఆస్కారం ఉంది. మనశ్శాంతితో ఉంటారు నాలుగవ వారంలో. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి చిక్కులు రాకుండా ఉండడానికి శ్రీరామ ఆపదోద్ధారక స్తోత్రము అనేటువంటిది కనుక చదువుకున్నట్టయితే మీకు అన్ని సుఖాలు పొంది సుఖంగా ఉంటారు. ఆయురారోగ్య సౌభాగ్యాలతో ఉంటారు. ఈ ప్రతి రాశి వారు కూడా మేము చెప్పిందే నిజము అని చెప్పి అనుకోకుండా మీ జాతకాన్ని వెరిఫికేషన్ చేసుకొని ఆ జాతకం యొక్క సలహాల ప్రకారంగా చూసుకున్నట్టయితే ఈ వాతావరణం మేము చెప్పేటువంటి యొక్క ఫలితాలు కొన్ని తారుమారు కావచ్చు, కొన్ని జరగవచ్చు, కొన్ని తారుమారు కావచ్చు. కాబట్టి ఆ జాతకాలను వెరిఫికేషన్ చూసుకోండి. సుఖంగా ఉండండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః సోమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.